Garuda Express, an international courier service. కెరీర్ ఆరంభంలో శృతి హాసన్ పేరెత్తితే ఇండస్ట్రీ జనాలు బెంబేలెత్తిపోయేవాళ్ళు. హిందీ, తెలుగు, తమిళం ఇలా 3 భాషల్లో ఆమె మొదట చేసిన సినిమాలు పెద్ద ఫ్లాపులు అయ్యాయి. దీంతో శృతి అంటే ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేశారు. అలాంటి హీరోయిన్ ని గబ్బర్ సింగ్ సినిమాకు ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు హరీష్ శంకర్. పవన్ కూడా అభ్యంతరాలేమీ చెప్పకుండా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయంలో ఇంతకు ముందు కూడా పవన్, హరీష్ల గురించి చాలా బాగా మాట్లాడింది శృతి హాసన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మరోసారి ఈ విషయం ప్రస్తావిస్తూ అప్పట్లో తన పట్ల ఎవరెలా ప్రవర్తించారో గుర్తు చేసుకుంటూ పవన్, హరీష్లకు థ్యాంక్స్ చెప్పింది శృతి. పవన్ నా కెరీర్లో చాలా స్పెషల్. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నా కెరీర్ ఎలా ఆరంభమైందో నాకు గుర్తుంది. నా మీద నెగిటివ్ ముద్ర వేసేశారు. అలాంటి సమయంలో నాకు గబ్బర్ సింగ్ లో అవకాశం కల్పించాడు హరీష్. నా ట్రాక్ రికార్డు గురించి అతను పట్టించుకోలేదు. పవన్ సార్ కూడా విషయం చెప్తే నన్నే హీరోయిన్ గా తీసుకోమని చెప్పారట. ఆయనది గొప్ప మనసు. ఆ సినిమా ముందు వరకు శృతి అయితే వద్దు అన్నారు, కానీ తర్వాత శృతినే కావాలన్నారు, పటికి అంటున్నారు. అందుకే గబ్బర్ సింగ్ సినిమా పవన్ సార్ నా కెరీర్ లో చాలా స్పెషల్. ఆయనతో మళ్ళీ కాటమరాయుడుకు పనిచేస్తుండడం చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైటెడ్ గాను అనిపిస్తుంది. ఈ సినిమా కూడా మా కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ అవుతుందని శృతి తెలిపింది.